గుండె ఆరోగ్యంగా ఉండడానికి, ఎముకలు, నాడీ వ్యవస్థలు విధులను సక్రమంగా నిర్వహించడానికి కాల్షియం తప్పనిసరి అవసరం. ముఖ్యంగా మహిళల్లో అధికంగా కాల్షియం లోపం వలనే బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఫలితంగా పలు వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. నిత్యం తీసుకునే పౌష్టికాహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన కాల్షియంను పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి తప్పక కావలసిన మినరల్స్లో కాల్షియం ఒకటి. ఆరోగ్యవంతమైన ఆహార ప్రణాళికలో ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. మన శరీరంలో ఎముకల, దంతాల బలానికి, రక్తం గడ్డకట్టడానికి, కండరాల సంకోచానికి, నరాల విధులకు, హృదయ స్పందనలకు, వ్యాధుల నివారణకు కాల్షియం ఎంతో అవసరం. ఎముకల వ్యాధి, బరువు తగ్గడాన్ని, హార్మోన్ల, ఎంజైమ్ల రూపకల్పనలను తగ్గించుటలో కూడా కాల్షియం సహాయపడుతుంది. కాల్షియం లోపంతో వచ్చే సమస్యల్లో ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ ముఖ్యమైనవి. చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్ పెయిన్స్, మహిళల్లో కనిపించే కీళ్ల నొప్పులు, 40 ఏళ్లు దాటిన వారిలో తరచూ కనిపించే ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణమంటున్నారు వైద్య నిపుణులు. ఎముకలు క్షీణించడానికి కూడా ప్రధాన కారణం కాల్షియం లోపమే. 40 ఏళ్లు దాటిన మహిళలు నిపుణుల సూచన మేరకు కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు దరిచేరవు. కాల్షియం అనేది మన జీవిత చక్రంలో చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్. దీని ఇంపార్టెన్స్ అనేది మనకి ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే పుట్టిన పసి పాప నుంచి వృద్ధావ్యాసంలో నుంచి మనం చూడొచ్చు. సో కాల్షియంలోగా మనకు కాల్షియం తగ్గచ్చు, పెరగచ్చు. కొన్నిసార్లు కాల్షియం తక్కువ ఉన్న వల్ల మనకు ఎదుగుదల వయసులో కాల్షియము లేదు, విటమిన్ డి లేదు. సో దాంతో సందర్భం ఏమవుతుందంటే మనకు కొన్నిసార్లు రికెట్స్ అనేది మనం గురి అవుతాము. సో దీంట్లో కాల్షియం హస్తం ఉంది, విటమిన్ డి హస్తం ఉంది. అదే మనకు ఎముకలు పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ఇదే జబ్బుని ఎక్కడ మనకు కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది దాన్ని మనం ఆస్టియోమలేషియా అంటాము. జనరలీ మనకు ఆస్టియోమలేషియా వల్ల బోన్ పెయిన్స్ అనేది సివియర్గా అవపడతాయి. సో ఇది ఈ రెండు మనము విటమిన్ డి మనకు కాల్షియం అండ్ విటమిన్ డి రెండు తక్కువ ఉన్న వల్లే జరిగిన స్టేజెస్లో మనం చూస్తాం. కాల్షియం అవసరం కంటే ఎక్కువ ఉంది జనరల్లీ సందర్భాలు అయితే మనకు పారాథైరాయిడ్ హార్మోన్ అనేది గ్రంథిగా మన శరీరంలో కాల్షియంని కంట్రోల్లో పెడుతుంది. అది మనకు కాల్షియం తక్కువ ఉన్న మన బోన్స్ నుంచి కాల్షియంని రక్తంలో పంపిస్తుంది. ఎక్కువ ఉన్న సందర్భంలో కాల్సిటోనిన్ అనే హార్మోన్ కాల్షియంని కంట్రోల్లో పెడుతుంది. కాల్షియం ఎక్కువ ఉందంటే మనకు బోన్స్ బాగుంటాయి అనుకున్నాం, కానీ అట్లాంటిది కాదు. అవసరం కంటే ఎక్కువ ఉన్నది బికాస్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల ఈ కాల్షియం ఎక్కువ ఉంది అంటే మనకు కొంచెం బోన్ ఫ్రాక్చర్స్ కు గురవుతాం. పిల్లల ఎదుగుదల సక్రమంగా జరగాలంటే కాల్షియం తగినంత పరిమాణంలో తీసుకోవాలి. రోజుకి కనీసం 1000 నుంచి 1300 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం ద్వారా తీసుకునే కాల్షియం వంటబట్టాలంటే సాయంత్రపు ఎండలో వ్యాయామం చేయాలి. కాల్షియం శరీరం గ్రహించేందుకు విటమిన్ డి అవసరం. ఇది ఎండలో వ్యాయామం చేయడం ద్వారా వస్తుంది. విటమిన్ డి లేకుండా కాల్షియం మాత్రలు అదనంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లేర్పడతాయి. శరీరానికి కావలసినంత కాల్షియం అందాలంటే పాలొక్కటే సరిపోవు. దానికి తోడు కాల్షియం ఉన్న మరికొన్ని ఆహారాలను కూడా మీ డైట్ లిస్ట్లో చేర్చుకోవాలి. మహిళల ఋతుస్రావం సమయంలో వచ్చే అనేక రుగ్మతలను కాల్షియం తగ్గించగలదు. ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గితే ఎముకల బలం తగ్గుతుంది. అనేక రకాల నొప్పులకు ఇది దారితీస్తుంది. ఆస్టియోపోరోసిస్కు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాల్షియం తక్కువైతే హైబీపీకి దారితీస్తుంది. అవసరం కంటే ఎక్కువ కాల్షియం మన శరీరంలో ఉంది అంటే దాని వెనకల కారణము, మోస్ట్ ఇంపార్టెంట్ కారణం దాని వెనకల పారాథైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో ఎక్కువ ఉన్న సందర్భాల్లో అవుతుంది. సో అప్పుడు ఆ పారాథైరాయిడ్ హార్మోన్ అనే మన గ్రంథిక మన గొంతులో ఉంటాయి. ఈ పారాథైరాయిడ్ అనే గ్రంథిక ఎక్కువ పనిచేస్తుంది. సో అది మనం కరెక్ట్గా పట్టుకొని దాన్ని ఒక సర్జరీ ద్వారా, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఆ గ్రంథికని మనం తీసేసినాము అంటే ఆ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్ అయిపోతుంది అండ్ దాంతో హైపర్ కాల్సియం అనేది తగ్గిపోతుంది. కొన్ని రకాల స్క్వామస్ సెల్ కార్సినోమాస్లో కూడా ఈ కాల్షియం ఎక్కువ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఓన్లీ క్యాన్సర్స్ ఉన్నాయని మనకు తెలిసేది బికాస్ ఆఫ్ కాల్షియం ఎక్కువ ఉన్నవి. అట్లనే కాకుండా కొన్ని సందర్భాల్లో సార్కాయిడోసిస్ అంటే ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్లో కూడా మనకు కొన్నిసార్లు కాల్షియం ఎక్కువ కావచ్చు. సో కాల్షియం ఎక్కువ ఉందంటే దాని వెనకాల కారణం ఫస్ట్ కనిపెట్టాలి. అండ్ కారణంకి మనం ట్రీట్మెంట్ ఇచ్చినామంటే అది పారాథైరాయిడ్ హార్మోన్ అంటే దాన్ని కరెక్ట్గా లోకలైజ్ చేసి సర్జరీ చేయడము, అది క్యాన్సర్ ఉందంటే దాన్ని క్యాన్సర్ని క్యూర్ చేయడము, అదే సార్కాయిడ్ ఉంటే సార్కాయిడ్కి ట్రీట్మెంట్ ఇవ్వడము. సో అట్లాంటివి మనం కారణం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చినామంటే ఈ కాల్షియం అనేది మన రక్తంలో కరెక్ట్గా ప్రసంగిస్తుంది. మన శరీరానికి కావలసిన కాల్షియంను పాలు, చీజ్, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తుల నుంచి పొందవచ్చు. ఇవే కాకుండా కాల్షియంను బ్రోకలీ, కాలే, చైనీస్ క్యాబేజీ కూరగాయల నుంచి సహజంగా పొందవచ్చు. ఆరెంజ్ జ్యూస్,
మరియు తృణధాన్యాల వంటి అల్పాహారాల నుంచి కూడా కాల్షియం లవణాలను పొందవచ్చు. 100 గ్రాముల రాగిలో సుమారు 370 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల రాజ్గీరాలో 159 మిల్లీగ్రాముల కాల్షియం అంటే 16% లభిస్తుంది. 100 గ్రాముల వైట్ బీన్స్లో 175 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. 100 గ్రాముల ఓకదుంపలో 190 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాములు ఉడికించిన బచ్చలి కూరలో 90 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. 100 గ్రాముల బెండకాయలో 82 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇవే కాకుండా సాల్మన్, సార్డినెస్ వంటి చేపల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. నారింజ పండు రసం, సోయా పాలు, తృణధాన్యాలు అధిక మొత్తంలో కాల్షియంని కలిగి ఉంటాయి. ఉదయం ఆహారంలో ఓట్స్ భాగం చేసుకోవాలి. నువ్వులు, బాదం, తులసి, రోస్మేరీ, లవంగాలు, అల్లం కూడా ఆరోగ్యవంతమైన కాల్షియాన్ని అందిస్తాయి. ఎండిన అంజీర పండ్లను తినడం వల్ల మహిళలకు కావలసినంత కాల్షియంతో పాటు ఐరన్ కూడా అందుతుంది.